ఇంతకీ మీరెవరు? కోపం చూస్తుంటే మా ఊరి తాపం ముసలు ముసలు కొడుతుంది. నీ ఊరి లాంటి ఎర్రటి బిడ్డలు కొరిగాయని కోరిక. అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? దగ్గరగా అనుకున్నా పొగరు కూడా పోగొట్టు. పోలీస్ గారి పెళ్ళాం కదా, పాటు పొగరు కూడా బాగా పెంచింది. దుర్మార్గులారా, అసలు ఎవర్రా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవడి దానికి రారాజులో, రాక్షస రాజ్యానికి వారసులో, మాఫియా సామ్రాజ్యానికి మహారాజులో, ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ రవాణాతో ఈ ప్రభుత్వానికి పోలీసులకి కొనకరాని కొయ్యలుగా తయారైన కాలకేయులం. దట్ ఈస్ జితేంద్ర జిత్తుబాయ్, దట్ ఈస్ వీరేంద్ర వీరుబాయ్. మీరెవరైతే నాకెందుకు వచ్చారో అది చెప్పండి. అగ్నిలో సాయి కుమార్ అనుకుంటాడా, అంకుశంలో రాజశేఖర్ అనుకుంటున్నాడా? వాడికి ఎంత ధైర్యం ఉంటే వీరమల్లి తమ్ముని మహంకాళిని అరెస్ట్ చేసి ఛాలెంజ్ చేస్తాడని అన్యాయంగా అడవి సంపదను దోచుకుంటూ మంది ఆఫీసుల ప్రాణాలు తీస్తున్నారే కదా. పోయిన వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించి అనవసరంగా మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. బంగారం లాంటి ఇద్దరు మగబిడ్డలు క్రాంతి కాన్వెంట్ 5వ క్లాస్ చదువుతున్నారు. మర్యాదగా నీ మొగుడికి చెప్పు, అహంకారాన్ని విడిచిపెట్టమని. ఏంట్రా బెదిరిస్తున్నారా? కాదు బంగారం, నీ పచ్చని సంసారం పిల్ల పాపలతో పాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అందుకు నీ మొబైల్ని మార్చుకోమని హెచ్చరిస్తున్నాం. మీలాంటి తోడేళ్ల బెదిరింపులకు బెదిరిపోయాడు కదా నా భర్త రంజిత్ కుమార్. మీలాంటి అరాచక శక్తుల్ని అంతం చేయగల కొండవిటి సింహం రా. కొండవీటి సింహమా? అయితే ఆ సింహానికి మా చేతులు తప్పదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి, లేదా నా భర్త వచ్చాడంటే మిమ్మల్ని ముక్కలుగా నరుకుతాడు. ఊరు కొట్టిన తెగరించిపోతున్నావు. అయితే ఇప్పుడు చూడలే మగతను పెట్టు, నీకు తెలిసేలా చేస్తాం. ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళి. ఆ సింహం సిగ్గులో చావాలంటే ఈ శీలం చిత్తని కావాల్సిందే. ఎంత మీకు నా ఇంటికి వచ్చి నా బాధ మీద చేస్తారా? నీ చెమటలు వచ్చేస్తా, నీ నరాలు కత్తిరించేస్తా. రే రంజిత్ కుమార్, నీకోసమే వచ్చాం. నీ పిల్లం అందం చూసి ఆగలే కనుపరించాలని ఆశిస్తాం. నువ్వు చేతుపడ్డావు, లేదంటే దీన్ని అందాన్ని అనుభవించి ఎంజాయ్ చేసేవాళ్ళం. మరొక్క నుంచి నా కళ్ళ ముందు కనబడితే నిమిషం కూడా ఆలోచించను, అడ్డంగా నరికేస్తా. రే రంజిత్ కుమార్, ఆవేశపడకు, ఆరోగ్యానికి మంచిది కాదు. మర్యాద మేము చెప్పింది మీరు జీవితాంతం మహారాజులా బ్రతుకుతావు. మా చేతులు ఘోరంగా ఘోరాతి ఘోరంగా తెస్తావు. ఆలోచించుకో, ఆప్షన్ నీకే వదిలేస్తున్నాం. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు తిక్క తగ్గితే దీని మరవాల్చేటప్పుడు వర్షాలు చూడను, తలకాలు పగిలిపోవాల్సిందే, వాసిపోవాల్సిందే. రే రంజిత్ కుమార్, మీరా తూలు విదిలి చిత్రించిన సింహాలను పరిగెత్తించి పైకి పంపించిన చరిత్ర మాది. రంగలేసుకొని వచ్చిపోతే పట్టిస్తాం. సరైన సింహం తగలేంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాలాంటి ఒక దమ్మన్న సింహం బదులకు దిగితే మీలాంటి పూసలు కొట్టితే బురద బాములు బూడిదవ్వాల్సిందే.
దాటే వెళ్ళని కారణాకులు ఆటికి పోవాల్సింది. రే రంజిత్ కుమార్, మర్యాదగా మహంకాలను విడిచిపెట్టు, లేదంటే జనం మరణగంటమే. ఏ కాశీకి వెళ్ళి నదిలో మునిగితే ఈ పాపాలు పోతాయి. ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఈ ప్రాణాలు కూడా పోతాయిరా. అయితే వస్తాం. నీ ఎంత చూస్తా. లే, మీ వద్ద చెప్పినకు పిల్లి కొత్తలకు నా